గురుగారిక మనం ఒక్కొక్క చోట చూస్తూ ఉంటాం, అంటే రోడ్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, అంటే పక్కన ఇల్లులు ఒక వరుసగా ఒక 2-3 ఇల్లులు ఉంటాయి, బట్ రోడ్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. అయితే వీటి వల్ల ప్రాబ్లం ఏం రాదంటారా? నిజంగా ఏమైనా నష్టాలు ఉంటాయా? ఎందుకని ఇలా కట్టుకుంటూ ఉంటారు? అంటేనమ్మా, రోడ్స్ బ్లాక్ అవుతుంటాయమ్మా. ఎలా అంటే టీ జాయింట్ ఉన్నప్పుడు బ్లాక్ ఉంటాయి, అలాగే సింగిల్ రోడ్ కూడా బ్లాక్ అవుతుంటాయి అమ్మా. ఇప్పుడు ఉదాహరణకమ్మా, ఒక ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు దాని ఎదురుగా ప్లాట్ వాళ్ళకు దక్షిణం రోడ్ అవుతుంది. మనకు వచ్చేసి తూర్పులో రోడ్డు బ్లాక్ అయినప్పుడు వాళ్ళకు పశ్చిమలో బ్లాక్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే పరిసరాల్లో మనకు ఉత్తరం రోడ్డుకు ఎలా ఇల్లు మనం అనుకుంటే మనకేంటిది, తూర్పు రోడ్డు ముందుకు వెళ్ళకుండా అక్కడ బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయిందంటే ఆ వీధికి ఎదురుగా వేరే వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, అలాగే ఎదురుగా దక్షిణం. అంటే ఈ బ్లాక్ అనేది ముగ్గురికి ఉంటుందమ్మా. ఈ ముగ్గురులో ప్రధానంగా ఏమవుతుందంటేనమ్మా, ఉత్తరం రోడ్డు వాళ్ళకు బాగా నష్టాలని కలగజేస్తుంది. ఎందుకు అంటే ఉత్తరం రోడ్డుకి కుబేరుడు అధిపతి అమ్మ. ఆయన అనుగ్రహం మనకు ఉండాలంటే ఆ రోడ్డు కనీసం ఒక 500 మీటర్ 100 మీటర్ కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా కాకుండా రోడ్డు ఎప్పుడైతే మనకు బ్లాక్ అవుతుంటుందో ఒక్కొక్కసారి ఏదని అనారోగ్య సమస్యలతో, అంటే హార్ట్ ఛాలెంజెస్ కానీ ఇంకా వేరే ఏదైనా ఒక ఛాలెంజెస్తో తొందరగా మృత్యువు పడే అవకాశం ఉంటుంది. అల్ప ఆయుష్ అనేది ఉంటుందమ్మా. ఏది ఉత్తరం ఫేస్ వాళ్ళకు. మీరు చెప్పారు కదా 2-3 ఇండ్లు ఉన్నప్పుడు అందరికీ రోడ్డు బ్లాకే కదా. అలాగే చూస్తేనమ్మా అదే రోడ్డు ఉదాహరణకమ్మా మనకు బ్లాక్ అయిన రోడ్డు పశ్చిమ వాళ్ళకు చూస్తే వాళ్ళకు పశ్చిమ వాయువ వీధి చూపు వస్తుంది. ఎందుకంటే ఒక బార్లో కట్టుకున్నప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకు ఆ ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచి అభ్యున్నతి, పేరు ప్రతిష్టలు, ఏదో చిన్న బిల్డింగ్ కట్టాలనుకుంటే చాలా బిగ్గెస్ట్గా బిల్డింగ్ కట్టుకోవడము, ధనధాన్యాలు అన్ని విధాలుగా సమకూరుస్తూ ఉంటాయి. ఇంకా మనం చూస్తే దక్షిణం వాళ్ళకు చూస్తే వాళ్ళకు రోడ్డు బ్లాక్ అవుతుందమ్మా. కాకుంటే వాళ్ళకు దోష సాంద్రత కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఉత్తరం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే తూర్పు రోడ్డు ఉత్తరం ఈశాన్యం మనకు బ్రేక్ అయినప్పుడు ఇక్కడ పశ్చిమ వాయు రోడ్డు ఉంటుంది మనకి ఎదురుగా, వాళ్ళకు పడమర రోడ్డు అవుతుంది. తూర్పు రోడ్డు ఉన్నప్పుడు వాళ్లకు బ్లాక్ అయినప్పుడు చూస్తే తూర్పు వాళ్ళకి ప్రధానమైన నష్టాలు ఉంటాయి, పడమర వాళ్ళకు కూడా నష్టాలు ఉంటాయమ్మా. ఎదురుగా దక్షిణ ఆగ్నేయ వీధి చూపుతో వాళ్ళు ధనాదాయాన్ని గడుస్తూ ఉంటారు, పేరు ప్రతిష్టలు. వాస్తవానికి దక్షిణ ఆగ్నేయ వీధి చూపు ఉన్న ఇల్లు కిందికి వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళు ఏ దేశంలో ఉన్న దేశ విదేశాల్లో కూడా సెటిల్ అవుతారు. చూడండి, ఒక రోడ్డు బ్లాక్ అవడం వలన తూర్పు రోడ్లో బ్లాక్ అయితే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈశాన్యం రోడ్డు బ్లాక్ అయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న ఎదురుగా దక్షిణాగ్నేయ పోటు వచ్చేసి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఇస్తుంది. కానీ ఎదురున్న 2 ఇళ్ళకి ఫలితాలు మాత్రం డిఫరెంట్ ఉంటుంది. తప్పనిసరిగా పేరు ప్రతిష్టలు వీళ్ళు పోగొట్టుకోవడము, అలాగే కొంచెం హెల్త్ ఛాలెంజెస్ రావడము, ఇలాంటి ఛాలెంజెస్ అనేది బాగుంటాయమ్మా. అందుకని మనం ఒక ఇల్లు కట్టుకునే ముందే స్థల ఎన్నిక అనేది చాలా ప్రధానమైనవి. అలాంటి బిల్డింగ్స్ అంటే కమర్షియల్గా ఉన్నప్పుడు మనం వస్తాము, వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతుంటాం. మనకు ఒక సొంత బిల్డింగు వేరే దగ్గర ఉన్నప్పుడు బలమైన వాస్తును అనుభవించుకుంటూ ఈ దోష సాంద్రతని పలచన చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా అదే ఇంట్లో మనం ఉన్నప్పుడు పిల్లల్లో అభివృద్ధి పడడము, అంటే అనుకున్న విధంగా ఎదగకపోవడము, అలాగే ఇక్కడ చూస్తే అల్ప వయసులో జీవించే అవకాశాలు ఉంటుంది. ఎక్కువ హెల్త్ ఛాలెంజెస్ కుటుంబంలో ప్రధాన వ్యక్తికి పెరాలసిస్ రావడం కానీ, హార్ట్ ఛాలెంజెస్ రావడం కానీ, మైండ్లో ఏదైనా బ్లాక్ అంటే బ్రెయిన్లో ఏదైనా బ్లాక్స్ ఉండడము, ఏదో తెలియకుండానే జరిగి అన్ఎక్స్పెక్టెడ్ మంచిగా ఉండగానే హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అందుకనమ్మా ఎప్పుడైనా స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు మన పరిసరాల ప్రభావము, అక్కడ ఉన్న వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, మనం అన్నీ కూడా ప్రశాంతమైన గాలి, వాతావరణము, కలుషితమైన గాలి ఉన్నప్పుడు, అంటే పరిసరాల్లో కూడా ఫ్యాక్టరీస్ కానీ బాగా పొల్యూషన్స్ ఉన్న ఏరియాలు ఇల్లు కట్టుకోకుండా పచ్చదనం ఎక్కువ ఉండే కాడ, ఉదాహరణకు మంచి ఇండ్లు ఉండే కాడ శుభ ఫలితాలు ఇచ్చే స్థలాన్ని ఎన్నుకొని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ వీలైనంత వరకు బ్లాక్ రోడ్స్ ఉన్నప్పుడు వాటిని కమర్షియల్గా ఉపయోగించుకుంటే కొంతవరకు బాగానే ఉంటుంది.